గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో మనము బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్యంకి నైట్ మొత్తం జర్నీ చేయడం జరిగింది. కానీ మనం మిస్ అయింది ఏంటంటే మధ్యలో దాదాపు 60 నుంచి 70 టర్నల్స్ డీప్ ఫారెస్ట్ నుంచి మనము వస్తాము. సో అది మొత్తం చూపెట్టలేకపోయాము. మేము మొత్తం టోటల్ నైట్ జర్నీ మొత్తం మరి 9:45కి ఎక్కితే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇప్పుడు కూడా మాకు మొత్తం చీకటి, మొత్తం డీప్ ఫారెస్ట్ నుంచి వస్తున్నాము. బ్రిడ్జెస్ మాకు మేబీ ఎనిమల్స్ ఉండొచ్చు. సో చూపెట్టడానికి ఏమి లేకుండా మొత్తం చీకటి ఉంది. రిటర్న్ జర్నీలో వస్తే సేమ్ మళ్ళీ చూపెట్టడానికి ట్రై చేస్తాను. చూస్తే మాత్రం మస్తు ఉంటుంది అన్న. మేము ఇప్పుడు చూస్తున్నాము బ్రిడ్జెస్ మాత్రము కింద డీప్ కింద రివర్ ఏమో తెలుస్తలేదు. సో మీకు టైం ఉంటే చూపడానికి ట్రై చేస్తాను. సో కంటిన్యూ మనం దిగిన తర్వాత ఆ నుంచి కుక్కి వెళ్ళాలి. అక్కడి నుంచి రూమ్ తీసుకొని మా మిగిలిన పని మొత్తం చూస్తాను. సో ఇంకా ఈ వీడియో ఇంకెవరైనా కష్టం చూసినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది, మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది, కుక్కి రోడ్ ఇది నెక్స్ట్ స్టేషన్. సో మనము డిపార్చింగ్ అయ్యే ప్లేస్ అలానే వచ్చేసింది. సో చూడొచ్చు మీరు, కనబడట్లేదు. సో మనమైతే కుక్కి రోడ్లో గీయడం జరిగింది. నుంచి మనం బయటికి వెళ్ళిపోయి ఆటో తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. బాగానే దిగిరు అమ్మా. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం బస్సు ఎక్కినాం. ఇక్కడ నుంచి ధర్మస్థలం కూడా బస్సు ఉంది, కుక్కి కూడా బస్సు ఉంది. ఇంకా ఆటోలు ఉన్నాయి బయట, ఇంకా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రోడ్డు అదే స్టేషన్ పక్కన బయట బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చార్జెస్ అనేది ఇంకా కంటిన్యూ ఆగిపోతుంది. ఇంకా ఓలేదు చార్జెస్ ఏంటి మన దిగిన మన మొత్తం కంటిన్యూ చేస్తాం. పేరుకి మాత్రం లోపల, కానీ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నాయి. మొత్తం మీన్స్ లాడ్జ్లు అన్నీ. ఇంకా నేనైతే రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాం. దిగినాం ఇప్పుడే. ఫ్రెండ్స్ మనకి ఇక్కడే ఉంది టెంపుల్. ఇంకైతే రూమ్ తీసుకోలేదు. రూమ్ ఇక్కడ సైడ్కి తక్కువ ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇది మొత్తము ఏసీ లాడ్జ్, మనకి ఫ్రెష్ కావడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. రూమ్ అయితే తీసుకున్నాము.
1500 డీలక్స్. ఫస్ట్ బెడ్ అయితే మస్తుంది. మనకు వ్యూ చూడండి ఈ సైడ్ నుంచి బయటికి. సూపర్ ఉంది అసలు వ్యూ. కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ పెడతాను మొత్తం టోటల్గా. కొంచెం వెళ్తురు వస్తుంది. ఇంకా టెంపుల్కి పక్కనే ఇది. రూమ్ నుంచి వ్యూ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. Good morning everyone, welcome back to my YouTube channel. Good morning from Kuki Subramanyam Swami Temple. సో మనం రూము దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని టెంపుల్ దర్శనానికి అయితే పోవడం జరుగుతుంది. దర్శనం అయిన తర్వాత బయట లోపలికైతే అలో లేదంట. సో మనం ఇక్కడ స్పెషల్ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పూజ చేపించుకుంటారంట. అండ్ సర్పదోష నివారణ అది కూడా పూజ కార్యక్రమం చేపిస్తారంట. బట్ అది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ అది వచ్చేసి 4200 ఉంటుంది. అండ్ ఇంకా నార్మల్గా ఈ నాగప్రతిష్ఠ సర్పదోషం అవి 400 ఉంది. సో అది లేకపోతే కొంచెం 10:30 to 12:30 మధ్యలో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసి ఆ టికెట్ అనేది తీసుకొని చేయించుకోవాలి. అంతకన్నా ముందు మనము దర్శనం చేయించుకొని వద్దాము. దర్శనం అయితే మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జరిగిన సో మేము కూడా టికెట్ అనేది బుక్ చేసుకొని ఇద్దరం టికెట్ తీసుకొస్తున్నాము. 400 10:30 to 12:30 మధ్యలో చెప్పాను కదా. సో మేము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ వెళ్ళి పూజ అయితే చేయించుకుంటాము. లొకేషన్ తర్వాత ఏం చేయాలనేది ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ టైం ఉంటుంది కదా, ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను. సో అంతవరకు గుడి ప్రాంగణం అవి మొత్తం చూడండి మీరు. సో మేము తీసుకున్న రూమ్ అయితే 3rd floorలో అక్కడ రూమ్ చూపెట్టాను కదా. సో ఇటు నుంచి బయటికి మొత్తం టిఫిన్ సెంటర్స్. సో ఇటు నుంచి కిందికి వెళ్ళి మొత్తం స్లాట్స్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఫుల్ సౌండ్ అనమాట. ఇక్కడ మన టీఎస్ బండ్లు వచ్చాయి. మనం ఉంటున్న హోటల్ నుంచి లాడ్జ్ నుంచి మనకు మొత్తం విగ్రహాలు చూడవచ్చు. ఎంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ మసాలా దినుసులు, సో ఫ్రెండ్స్ ఫైనల్లీ కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మీకైతే చూపెడతాను చూడండి. సో మార్నింగ్ టైం ఇటు చెప్పుల స్టాండ్, అది లడ్డు కౌంటర్, లడ్డు అండ్ లగేజ్ కౌంటర్.
మనకి ಆಶ್ಲೇಷ ಬಲಿ ಸೇವೆಗೆ ರಸೀದಿ ಪಡ್ಕೊಂಡವರು ಸಂಕಲ್ಪ ಮಂದಿರ ಪುರೋಹಿತರಿಂದ ಸಂಕಲ್ಪ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಶೃಂಗೇರಿ ಮಠ ಆಶ್ಲೇಷ ఇక్కడ టికెట్స్ ఇక్కడ దొరుకుతాయి. ಆಶ್ಲೇಷ ಮಹಾಪೂಜೆ అనౌన్స్మెంట్ వస్తుందో అది ಸೇವಾದಿಗಳು ಮತ್ತು ಉತ್ಸವಾದಿ ಸೇವೆಗಳಿಗೆ ರಸೀದಿ ಪಡ್ಕೊಂಡವರು ఇక్కడ తీసుకోవాలి టికెట్స్. అవి 10:30 to 12:30 వరకు మొత్తము. ಹಾಕಿ సో మన దర్శనం అయిపోయింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేదు. చెప్పులు తెచ్చుకున్నాను కొంచెం. టెంపుల్ దగ్గరికి కనబడట్లేదు కానీ బట్ కొంచెం మంది పెట్టారు. అక్కడ కింద ఉంటుంది. ఈ చుట్టుపుట్టు మొత్తం హోటల్సే మొత్తం. అయితే యాక్చువల్గా ఇక్కడికి రావడానికంటే ముందు మన నదీ స్నానం వచ్చేయచ్చు కింది సైడ్. అక్కడ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ కింద ఆ స్నానం చేసుకొని మార్నింగ్ పూట ఇక్కడ వచ్చి రావచ్చు. లేదంటే ఇక్కడ మనకి నదీ స్నానం అనేది చేసి రావచ్చు. లేదా మనకి ఇక్కడ వస్తే ఫ్రెష్ అప్ కావడానికి కూడా ఒక రూమ్లో ఒక 400 to 500కి ఇచ్చేస్తే ఒక 2-3 సరే మనము ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు. లేదంటే మనము ఇలాంటి లాడ్జ్లలో ఇక్కడ మొత్తం లాడ్జెసే ఉన్నాయి. హోమ్ అనేది తక్కువ ఉన్నాయి నేనెప్పుడు చేసిన కాడికి. ఇంకా కిందికి లోపలికి ఉండొచ్చు మేబీ. సో అవి అక్కడ వచ్చేసి 600-700 నార్మల్గా ఉంటుంది. కొంచెం పర్లేదు మనం నీట్గా ఉండాలనుకుంటే మాత్రం 1000 కూడా కాదు 1500 మేము తీసుకున్నది. చాలా బాగుంది. ఇంకా 2500 పెట్టుకుంటే మనకి డబుల్ బెడ్రూమ్ టైప్ మంచిగా లగ్జరీ వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు అది ప్రిఫర్ చేయొచ్చు. ముగ్గురికి అంటే బ్యాచిలర్స్ వచ్చినప్పుడు ఇలాంటి మేము తీసుకున్నదైనా సరే వర్తిగా ఉంటుంది. అండ్ ఇంకా దర్శిత్ ఇప్పటికైతే ఇంకే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే పట్టుకుంటుందో ఏమో తెలియదు. సో వెళ్ళి ట్రై చేస్తాను. అండ్ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన గుడి కొంచెం బయట ఇది మొత్తము ప్రసాద కౌంటర్. అండ్ ఇక్కడ ఇవి మొత్తం ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. గుడిలో పడితే ఎంట్రన్స్ ఇది. ఇలా వెళ్ళి ఇంకొకటి ఆచారం ఏంటంటే ఇక్కడ మనము జీన్స్ వేసుకున్న అడ్డపంచ కట్టుకున్న ఒంటిపై మాత్రం బనీన్ కానీ షర్ట్ కానీ టీషర్ట్ కానీ ఎటువంటివి ధరించకూడదు. ఖాళీగా మాత్రమే వెళ్ళాలి. చూడవచ్చు మీరు ఇలాగ వెళ్ళాలి బాయ్స్ కాడికి. మస్ట్ అండ్ షుడ్ అనమాట అది. సో మీరు ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇటు లోపల ఉంటుంది. సో భక్తుల రద్దీ మాత్రం ఎక్కువగా లేదు. సేమ్ అనమాట లోపల ఉంటుంది.